అందరికీ నమస్కారం. నేను మీ యాడా నారాజు. ఏదైతే పిఠాపురం వర్మ గారికి సంబంధించిన ఏదైతే అంశం ఉందో, ఎమ్మెల్సీ ఏదైతే స్థానం ఉందో అది వర్మ గారికి ఇవ్వకపోగా వర్మ గారిపై నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా గమనించినట్లయితే మాత్రం ఖచ్చితంగా వర్మ గారికి న్యాయం చేసి ఉండాల్సింది అన్న భావన అయితే మాత్రం చాలా ఎక్కువ మందిలో ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే వర్మ గారికి ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు? వర్మ గారు లోకేష్ గారి తాలూకా అని ఇవ్వలేదా? అసలు వర్మ గారికి జనసేన పార్టీకి ఎక్కడ తేడా కొట్టింది? ఎందుకంటే ఎవరైతే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి వాదన ఏదైతే బలంగా వినిపించిందో, అలాంటి సమయంలో ఎవరైతే పిఠాపురం వర్మ గారు ఉన్నారో ఖచ్చితంగా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి చాలా గొడ్డి చాకరీ చేశారు. అదేవిధంగా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. అదేవిధంగా ఏదైతే ఆ పార్టీ సంబంధించిన సభ్యత్వాలు కోర్టు మేర ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ సభ్యతలకు సంబంధించిన ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లోకేష్ గారు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వడం ఎటువంటి తప్పు లేదని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు ఎవరైతే మనకి వర్మ గారు చేశారో, ఈ వర్మ గారు ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేశారో ఖచ్చితంగా వర్మ గారు లోకేష్ గారి తాలూకా అన్న భావన కలిగేలాగా ఆ వ్యాఖ్యల్ని ఎవరైతే జనసేన పార్టీ సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు అప్పటి నుంచి కూడా ట్రోల్ చేయడం కావచ్చు, లేకపోతే కౌంట్ చేయడం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఎవరైతే పిఠాపురం వర్మ గారు ఉన్నారో లోకేష్ గారి తాలూకా అన్న భావన కలగడం వల్లనే ఇవ్వలేదా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క సంఘటన ఏదైతే లోకేష్ గారి డిప్యూటీ సీఎం అంశం ఏదైతే ఉందో ఆ టైంలో వర్మ గారు ఖచ్చితంగా లోకేష్ గారికి, ఎందుకంటే వర్మ గారు తెలుగుదేశం పార్టీ కాబట్టి, అదేవిధంగా లోకేష్ గారు కూడా తెలుగుదేశం పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేశారు. కానీ దీన్ని జనసేన పార్టీ ఆ టైం నుంచి ఎప్పుడైతే లోకేష్ గారికి మద్దతు ఇచ్చారో ఆ టైం నుంచి జనసేన పార్టీ కొంచెం టార్గెట్ చేసుకొని రావడం, లేకపోతే కొంచెం ట్రోల్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైనా మాత్రం ఎవరైతే పిఠాపురం వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదో దానికి కేవలం ఇది ఒక్క అంశమే కాదు, గతంలో కూడా కొన్ని సంఘటనలు ఏవైతే వర్మ గారి త్యాగం ఖచ్చితంగా చేశారు, ఖచ్చితంగా ఆయన యొక్క సీట్ని ఖచ్చితంగా త్యాగం చేశారు. కానీ జనసేన పార్టీ వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క ఏదైతే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో లోకేష్ గారికి సపోర్ట్గా ఎప్పుడైతే మాట్లాడారో అప్పటి నుంచి కూడా జనసేన పార్టీకి లోకేష్ గారికి కొంచెం జనసేన పార్టీకి అదేవిధంగా ఎవరైతే పిఠాపురం వర్మ గారు కాదు కొంచెం ఏదైతే భేదాభిప్రాయాలు వచ్చాయో ఆ భేదాభిప్రాయాలు అలా పెద్ద అయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా లేదంటే వర్మ గారికి వచ్చి ఉండేదేమో అన్న భావన అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి దీని మీద ఇటువైపు కానీ అటువైపు కానీ ఎవరు కూడా వ్యాఖ్యలు చేయకపోవడం, అదేవిధంగా మన నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఇది ఎండ దుమారానికి ఇది ఒక పెద్ద చర్చనీయ అంశంగా మారింది. ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వకపోగా ఆయన మీద మళ్ళీ అతను మా గెలుపులో ఎవరు పాత్ర లేదని చెప్పి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వర్మ గారిని అవమానిస్తున్నారేమో అన్న భావన కలిగేలాగా, అంటే వర్మ గారి మీద సానుభూతి కలిగేలాగా ఏవైతే నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వర్మ గారికి పాజిటివ్గా, అంటే అందరూ ఎవరైతే పబ్లిక్ ఉన్నారో ఆ పిఠాపురం సంబంధించిన పబ్లిక్ కొంత పాజిటివ్గా వర్మ గారికి అయితే సపోర్ట్గా మాట్లాడుతున్నారు. అయితే ఏదేమైనా మాత్రం ఖచ్చితంగా ఈ వర్మ గారి అంశం ఏదైతే ఉందో లోకేష్ గారికి మద్దతు ఇచ్చేప్పటి నుంచి కూడా ఈ జనసేన పార్టీ నుంచి కొంచెం ఆ వర్మ గారికి విభేదాలు రావడం జరిగింది. కాబట్టి ఏదైతే అంశం ఉందో రేపు భవిష్యత్తులోనే సరే ఖచ్చితంగా వర్మ గారికి టీడీపీ పార్టీ నుంచి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా టీడీపీ పార్టీ మీద ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కూటమి కోసం త్యాగం చేసిన వర్మ గారికి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆ యొక్క ఏదైతే వర్మ గారు ఉన్నారో పూర్తిగా క్లారిటీగా, అంటే తనకు పదవి రాకపోయినా సరే ఒక క్లారిటీగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని చెప్పడం, పదవి లేకపోయినా సరే ఎవరైతే ప్రజలు ఇచ్చారో ఆ ప్రజాసేవే నాకు పెద్ద పదవిలాగని చెప్పిన ఏదైతే వర్మ గారు చెప్పారో, కాబట్టి ఖచ్చితంగా ఈ వర్మ గారి బాధ్యత మొత్తం తెలుగుదేశం పార్టీ తీసుకోవాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వర్మ గారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.